In a kilometer race, A beats B by 200 meters. In the same race, B beats C by 150 meters అన్నాడు. ఈడు ఎవరెవరిని పోలుస్తున్నాడు ఇక్కడ? ఏ బీట్స్ బి బై 200 మీటర్స్ అన్నాడంటే ఈడు ఏ అనేవాడు, ఈడు బి అనేవాడు అనుకోమా. అంటే ఏ అనేవాడు 1000 దగ్గర, అంటే 1 కిలోమీటర్స్ కాబట్టి ఏ 1000 కవర్ చేస్తే బి అనేవాడు ఎంత కవర్ చేస్తాడు? 800 మీటర్స్ మాత్రమే కవర్ చేస్తాడు. ఇంకో రేస్లో అంటే బి అనేవాడు ఎవరిని కంపేర్ చేశారు ఇక్కడ మనకి? సి అనేవాడినే కదా. అంటే బి అనేవాడు కనుక 1000 దగ్గర ఉన్నాడు అనుకోండి, సి అనేవాడి దగ్గర ఎంత ఉన్నట్టు? 850 ఉన్నట్టు. అంటే ఏని బిని పోలిస్తే 1000/800, బిని సిని పోలిస్తే 1000/850. ఇప్పుడు ఏ బై బిని బి బై సితో క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఆన్సర్ అన్నమాట. అంటే ఏ బై బి యొక్క వాల్యూ అంటే నేను ఎలా చేస్తాను అంటే ఏని బిని పోల్చినప్పుడు వచ్చే వాల్యూని, బిని సిని పోల్చినప్పుడు వచ్చే వాల్యూని మనము ఇంటూ చేస్తున్నాం అంతే. అంటే ఈ వాల్యూ కనుక తీసుకుంటే ఇది 1000/800, ఇది వచ్చేప్పటికి ఇది 1000 ఎంత? 850 అనమాట. ఓకే రైట్. సో ఇక్కడ క్యాన్సలేషన్ చేయనమ్మా. ఇక్కడ మనకి చూడ ఇది 0000 క్యాన్సిల్, ఇది 00 అని క్యాన్సిల్. ఇక్కడ ఉన్న ఈ వాల్యూలో 1000 అంటే 8 × 85 చేయనమ్మా. అంటే ఇది వాల్యూ ఎంత వస్తే 680 వస్తుంది. అంటే బీబీ క్యాన్సిల్ అయిపోతే ఏ అనేవాడిని సి అనేవాళ్ళతో పోలుస్తున్నాం. అంటే ఏ అనేవాడు 1 కిలోమీటర్ కవర్ చేసి సి అనేవాడు 680 కిలోమీటర్ కవర్ చేస్తారు కదా. అంటే 1000కి 680కి మధ్య డిఫరెన్స్ అన్నా మనకి ఎంత అంటే 320 కదా. అంటే ఆన్సర్ ఇది నథింగ్ బట్ 320 మీటర్స్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మొదటి ఈక్వేషన్లో ఏని బిని పోల్చాము, రెండో ఈక్వేషన్ బిని సిని పోల్చినట్టయితే 1000/800 × 1000/850 చేస్తే 1000/680 అంటే 680కి 1000 డిఫరెన్స్ అంత 320 కదా. సో కాబట్టి మన బి ఆప్షన్ ఆన్సర్.